హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో అయితే ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ అయితే తెలుసుకుందాం. అసలు ఏ కండిషన్ని సాటిస్ఫై చేస్తే మనం మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ని చేయొచ్చు అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ని, ఫుల్ కాన్సెప్ట్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. సపోజ్ టూ మ్యాట్రిసెస్ అనేవి ఉన్నాయి. ఏ అనేది ఆర్డర్ ఆఫ్ m ఇంటూ n, b ఈజ్ ఆర్డర్ ఆఫ్ p ఇంటూ q. ఏబి అంటే ఏ డాట్ బి మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే సాటిస్ఫై చేయాల్సిన సాటిస్ఫై చేయాల్సిన కండిషన్ ఏంటంటే n ఈజ్ ఈక్వల్ టు p అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ p. n ఈజ్ ఈక్వల్ టు p అయితే మాత్రమే మనం ఈ ఏ డాట్ బి అంటే మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, అయితే ఏ డాట్ బి అవ్వాలంటే ఏ ఈజ్ ఆర్డర్ ఆఫ్ m ఇంటూ n, b ఈజ్ ఆర్డర్ ఆఫ్ n ఇంటూ q, then a dot b c is equal to a dot b is order of n అనేది రెండు nలు ఉండిపోతాయి, m ఇంటూ q. c యొక్క ఆర్డర్ ఏమవుతుందంటే m ఇంటూ q. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్ 4 5 3 2. బి అనేది 2 ఇంటూ 3 మ్యాట్రిక్స్ 5 6 2 7 4 1. ఓకే, ఇప్పుడు ఏ చూడండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఇన్ 2, నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి 2, 2 2 ఈక్వల్ కాబట్టి ఏబి అనేది ఏ డాట్ బి అంటే అదే మల్టిప్లికేషన్ ఆఫ్ ఏబి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. బి డాట్ ఏ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చూద్దాం. బి ఇంటూ ఏ. ఓకే, బి డాట్ ఏలో అవ్వాలి అంటే ఫస్ట్ బిలో బి యొక్క ఆర్డర్ ఏంటి 2 ఇంటూ 3, ఏ యొక్క ఆర్డర్ 2 ఇంటూ 2, 2 ఇంటూ 2. చూసారా, 3 నాట్ ఈక్వల్ టు 2 కాబట్టి నాట్ ఎగ్జిస్ట్. ఏబి ఎగ్జిస్ట్ అయినంత మాత్రాన బిఏ ఎగ్జిస్ట్ అవుతుంది అనేసి అనుకోలేం. ఎందుకు అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ బి నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ. ఈ రెండు కూడా ఈక్వల్ అయితే మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి 2 ఇంటూ 2, ఇది 2 ఇంటూ 3, 2 ఇంటూ 2 2, రెండు ఈక్వల్ కాబట్టి ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏ డాట్ బి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ క్రాస్ బి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే 4 5 3 2 ఏ బి వాల్యూ ఎంత 5 6 2 5 6 2 7 4 1. ఓకే, ఫస్ట్ మనకు వచ్చే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది 2 ఇంటూ 3, 2 ఇంటూ 3. రిజల్ట్ యొక్క ఆర్డర్ ఇక్కడే చెప్పుకున్నా చూడండి. ఏ అనేది m ఇంటూ n అయితే బి అనేది n ఇంటూ క్యూ, m అనేది ఉంచేయండి, ఈక్వల్ అయితేనే అవుతుంది. కాబట్టి ఆ mని ఉంచేసి మిగిలింది m
ఇంటూ క్యూ, దాని యొక్క ఆర్డర్, రిజల్టేట్ యొక్క ఆర్డర్. ఇక్కడ చూడండి 2 ఇంటూ 3, ఎందుకంటే ఇక్కడ 2 ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ 2 నుంచేసి 2 ఇంటూ 3, అది రిజల్టెంట్ యొక్క ఆర్డర్. అంటే 2 రోస్ ఉంటాయి, 3 కాలమ్స్ ఉంటాయి. ఓకే, 2 రోస్ అన్నారు, ఫస్ట్ రో, సెకండ్ రో, 3 కాలమ్స్, 1 2 3 గీసుకున్నాం. ఇప్పుడు చేయాల్సిందంటే జాగ్రత్తగా చూడండి, ఇలాగ ఉంది కదా 4 ఇంటూ 5, ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఇది తీసేద్దాం. 4 ఇంటూ 5 ప్లస్ 5 ఇంటూ 7. ఓకే, అర్థమైంది కదా. ఇది మన రిజల్టెంట్. ఇది C11 సి అనుకున్నాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకసారి అర్థమైపోయిందంటే మీరు తరువాత ఎన్ని మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ చేసినా ఈజీగా చేసేయవచ్చు. ఓకే, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం. ఫస్ట్ రో 4 ఇంటూ 6 ప్లస్ 5 ఇంటూ 4. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం 4 ఇంటూ 5 ఇంటూ 2 1, 4 2s 8, 4 ఇంటూ 2 ప్లస్ 5 ఇంటూ 1, 5 ఇంటూ 1. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోకి రాద్దాం. 3 2 5 7. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ వన్ 3 5, 3 ఇంటూ 5 ప్లస్ 2 ఇంటూ 7, 2 ఇంటూ 7, 3 ఇంటూ 6 ప్లస్ 2 ఇంటూ 4, 3 ఇంటూ 6 ప్లస్ 2 ఇంటూ 4, 3 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1, 3 మల్టిప్లైస్ 2 ప్లస్ 2 మల్టిప్లైస్ 1. ఇప్పుడు ఇంకొకసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫస్ట్ రో. ఇది చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం కావాలంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలంతో డివైడ్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్ అనుకోండి ఏ, ఇది బి అనుకోండి. ఇది కావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రో, ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఇది కావాలి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం కావాలంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి. ఎలా చేయాలి అంటే 4 ఇంటూ 5, ఈ విధంగా కరస్పాండింగ్గా 4 ఇంటూ 5, 5 ఇంటూ 7. ఓకే, 4 ఇంటూ 5 ప్లస్ 5 ఇంటూ 7. అదేవిధంగా ఇక్కడ చూడండి, సేమ్ ఫస్ట్ రో సెకండ్ కాలం కావాలి అంటే ఇది కావాలి, ఈ ఎలిమెంట్ కావాలి అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం 4 ఇంటూ 4 5 6 4, 4 6 జా 24 ప్లస్ 5 4s 20. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం, 4 2s ప్లస్ 5 1s. సరిపోయింది కదా, అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రోలో ఫస్ట్ కాలంది కావాలంటే సెకండ్ రోలో ఫస్ట్ కాలం 3 5s 2 7s, 3 5s ప్లస్ 2 7s. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం 3 6 2 4s, 3 6 ప్లస్ 2 4s. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం, 3 2s మీన్స్ 3 2s ప్లస్ 2 1s. అర్థమైంది కదా. ఇక్కడ యాడ్ చేస్తున్నా అంటే అక్కడ నాకు స్పేస్ లేదు, ఇక్కడ యాడ్ చేస్తా. 4 5s 20 ప్లస్ 7 5s
4 5s 20 plus 7 5s 35, 4 6 24 plus 5 4s 20, 4 2s 8 plus 5 1s 5, 3 5s 15 plus 7 2s 14, 3 6 18 plus 4 2s 2 4s 8, 3 2s 6 plus 2 1s 2. Okay, 20 plus 35 55, 24 plus 20 44, 8 plus 5 13, 15 plus 14 29, 18 plus 8 26, 6 plus 2 8. ఆర్డర్ ఎంత 2 x 3. అర్థమైందా? ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. పెద్దగా ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇదిగో ఈ విధంగా అందుకే నేను అర్థమయ్యే విధంగా చూడండి చెప్పా. ఫస్ట్ రో ఫస్ట్ కాలం కావాలంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేయాలి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం. అర్థమైంది కదా? ఈ విధంగా ఇంకొకసారి ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇది అనేది చాలా ఇంపార్టెంట్. మల్టిప్లికేషన్ అనేది, ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏముంది, చాలా ఈజీ. ఆర్డర్స్ ఏమైతే ఎంత ప్రతిదాన్ని కూడా యాడ్ చేసేస్తాం, సబ్ట్రాక్ట్ చేసేస్తాం. కానీ ఇది కొద్దిగా ట్రిక్కీగా అనిపిస్తుంది. చేసే కొద్దీ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈజీగా అయిపోతుంది. కానీ కొత్తలో స్టార్టింగ్లో మాత్రం కొద్దిగా ఏదో పెద్ద బండరాయి అలా అనిపిస్తుంది, తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. A is equal to 4 3 5 7. B is equal to 4 2 7 7. ఆర్డర్ 2 into 2. ఇప్పుడు AB అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏబి, ఏని ఎలా రాయాలి? ఏ ఒక్కది 2 into 2, బి 2 into 2. చూడండి, ఇది ఈక్వలే కదా, అంటే ఇది ఈక్వలే కదా, కాబట్టి ఏబి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 4 3 5 7, 4 2 7 7. రిజల్టెంట్ అనేది ఆర్డర్ ఎంత ఉంటుంది అంటే ఈ రెండింటిని వదిలేయండి. ఇప్పుడు చూడండి, ఇలా వీటిని ఉంచేస్తే ఏముంటుంది? 2 into 2. ఓకే, రిజల్టెంట్ ఆర్డర్ 2 into 2. ఫస్ట్ 1R 2R, ఫస్ట్ రో సెకండ్ రో, ఫస్ట్ కాలం సెకండ్ కాలం. ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్ కావాలంటే ఫస్ట్ రో సెకండ్ రో, ఫస్ట్ కాలం సెకండ్ కాలం. కొద్దిగా అలవాటైనంత వరకు కూడా ఈ విధంగా రాసుకొని చేయండి. ఇనీషియల్గా మిస్టేక్స్ రావు. ఒకవేళ మీకు అలా చేస్తూ అలవాటు అయిపోయింది అనుకో, ఇంకెందుకు ఇలా వేయడం, 1R ప్రతిసారి 1R 2R అయ్యే అవసరం లేదు. మన మైండ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 4 2s చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఫస్ట్ రో ఫస్ట్ కాలం, 4 4s 4 into 4 plus 3 into 7, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో 4 into 2 plus 3 into 7. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, 5 4s 5 4s plus 7 7s,
5 ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం 5 2s ప్లస్ 7 7s. ఓకే, ఇప్పుడు ఎంత వాల్యూ? 4 4s 16 ప్లస్ 3 7s 21, 4 2s 8 ప్లస్ 3 7s 21, 5 4s 20 ప్లస్ 7 7s 49, 5 2s 10 ప్లస్ 7 7s 49, 37 29, 20 plus 49 69, 10 plus 49 59. ఓకే, ఇప్పుడు బిఏ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. బిఏ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇంతేనండి. ఇది ఏబిది. ఇప్పుడు బిఏ చెక్ చేద్దాం. రెండు మిక్స్ అయిపోకుండా గీత అంతేనే. బిఏ, బి యొక్క ఎంత ఆర్డర్? 2 into 2. ఏ యొక్క ఆర్డర్ 2 into 2. ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఏమన్నా మిడిల్లో ఉండే రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. ఎస్, ఈక్వల్ అయ్యాయి. ఫస్ట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే మిడిల్లో ఒక బాక్స్ కొట్టండి. బాక్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి అంటే ఎస్, రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి ఏమో చెప్పచ్చు, ఎగ్జిస్ట్. దాని వాల్యూని ఫైండ్ అవుట్ చేసేద్దాం. బిఏ ఎంత? బి ఎంత? 4 2 7 7, 4 2 7 7, 4 3 5 7, 4 3 5 7. రిజల్టెంట్ ఎంత అవుతుంది? రెండు తీసిస్తే 2 into 2 రిజల్టెంట్. 1r 2r 1c 2c. ఫస్ట్ రో సెకండ్ రో, ఫస్ట్ కాలం సెకండ్ కాలం. మన రిజల్టెంట్ ఎంత? 2 into 2. ఫస్ట్ రో సెకండ్ రో, ఫస్ట్ కాలం సెకండ్ కాలం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ కాలం. 4 4s 16 ప్లస్ 2 5s 10. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం. నేను ఇక్కడ డైరెక్ట్గా వేస్తున్నాను, ఇప్పుడు అర్థమైంది అనేసి, అంటే చూడలేదు అలా అనేసి. సెకండ్ కాలం చూడండి, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం. 4 3s 12 ప్లస్ 2 7s 14. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం. 7 4s 28, 7 5s 35. సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. 7 3s 21 ప్లస్ 7 7s 49. 2 into 2. దీని వాల్యూ 16 plus 10 26, 12 plus 14 26, 28 plus 35 63, 21 plus 49 70. ఇదే వాల్యూ బి డాట్ బి ఇంటూ ఏ. ఇప్పుడు ఏ ఇంటూ బి వాల్యూ వచ్చింది కదా, ఎంత వచ్చింది? 37 29 69 59. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం చెప్పచ్చు? ఏ డాట్ బి వాల్యూ బి డాట్ ఏ వాల్యూ రెండు సేమ్గా ఉన్నాయా? లేవు కదా. ఇది 26 ఉంది, 37 ఉంది. ఎప్పుడైనా సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేయాలంటే ఇలా చెక్ చేయాలి. A11 A11తో చెక్ చేయాలి. అంతేకాని ఇక్కడ 63 ఉంది కదా, ఇక్కడ 63, ఇక్కడ ఏ ఉందో అదే కరస్పాండింగ్గా చూడాలి. ఇక్కడ A11, ఇక్కడ A11 అలా చూడాలి. అంతే, అర్థమైంది కదా. ఇప్పుడు 26 37 ఒక్కటి ఈక్వల్ లేదు అంటే
పూర్తిగా మ్యాట్రిక్స్ అనేది ఈక్వల్గా లేదని అర్థం. ఓకే, కాబట్టి ఏం చెప్పచ్చు, వాట్ వీ కన్క్లూడ్ ఫ్రమ్ దిస్, ఏ డాట్ బి నాట్ ఈక్వల్ టు బి డాట్ ఏ. అర్థమైందా? ఏ డాట్ బి అనేది బి డాట్ ఏకి ఈక్వల్ కాదు. కొన్నిసార్లు ఏ డాట్ బి ఎగ్జిస్ట్ అవుతుంది, కొన్నిసార్లు బి డాట్ ఏ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ప్రతిసారి ఎగ్జిస్ట్ అవ్వాలి అని కూడా లేదు. ఎప్పుడు ఈక్వల్ కాదంటే స్క్వేర్ మ్యాట్రిక్స్కి మాత్రమే, స్క్వేర్ మ్యాట్రిక్స్కి మాత్రమే ఏ డాట్ బి బి డాట్ ఏ రెండు ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎగ్జిస్ట్ అవుతాయా లేదా చెక్ చేయాలి. ఎగ్జిస్ట్ అయ్యాక దాని రిజల్టెంట్ యొక్క ఆర్డర్ తెలుసుకుంటే, ఇప్పుడు రిజల్టెంట్ యొక్క ఆర్డర్ తెలుసుకున్న 1R 1C ఫస్ట్ రో 1 కాలం అలా చేసేస్తున్నా కదా. రిజల్టెంట్ యొక్క ఆర్డర్ తెలుసుకోండి. ఆర్డర్ తెలిసాక ఈ విధంగా ఇనీషియల్గా అయితే ఈ విధంగా చేయండి. మీరు బాగా ప్రాక్టీస్ చేశారంటే మీ మైండ్లోనే అన్ని క్యాలిక్యులేట్ అయ్యి ఎంత స్పీడ్గా వేసేస్తారు. 4 4s 16, 4 2 5s 10 అలా స్పీడ్ క్యాలిక్యులేట్ చేసేస్తారు. కానీ మల్టిప్లికేషన్ అనేది కొద్దిగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇంకొకటి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. 3 into 3 కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఎక్కువ అవుతుంది, కానీ జాగ్రత్తగా చేస్తే అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ మూవింగ్ 3 into 3 స్క్వేర్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. A is equal to 1 7 5 4 2 6 7 0 4. B is equal to 9 2 6 4 0 1 2 7 3. A యొక్క ఆర్డర్ 3 1 2 3 3 rows columns 1 2 3 3 rows 3 columns. సేమ్ 1 2 3 3 rows 1 2 3 3 columns. ఇంకొకసారి గుర్తు చేద్దాం, RC రోస్ ఇంటూ కాలమ్స్, రామ్ చరణ్. ఓకే, అర్థమైంది కదా. ఫస్ట్ వీడియోలో కూడా ఆర్డర్ చెప్పేటప్పుడు ఈ క్లూ చెప్పా, కాలమ్స్లో గుర్తుంచుకోవాలి. కాలం అంటే ఎల్ ఉంది కాబట్టి ఈ విధంగా ఉండేవి వెర్టికల్గా ఉండేవి కాలమ్స్, కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకే, అంటే ఈ విధంగా ఇలాంటి క్లూస్ ఉంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామని చెప్తున్నా. నెక్స్ట్ ఏ డాట్ బి ఎగ్జిస్ట్ అవుతుందా లేదా, ఏ బి ఎగ్జిస్ట్ అవుతుందా లేదా. ఏ 3 into 3 బి 3 into 3. ఏం చేయాలి, ఫస్ట్ ఒక బాక్స్ కొడదాం. బాక్స్లో ఉండే మధ్యలో ఉండే బాక్స్ కొడదాం. మధ్యలో ఉండే సేమ్ ఉంటే ఎగ్జిస్ట్ అవుతుంది, సేమ్ కాకూడలేదు అంటే ఎగ్జిస్ట్ అవ్వదు. చూడండి 3 = 3 ఎగ్జిస్ట్ అవుతుంది, ఎగ్జిస్ట్. మరి రిజల్టెంట్ యొక్క ఆర్డర్ ఏంటి, ఈ మధ్యలో ఉండే తీసేసి ఇది అంటే ఫస్ట్ది లాస్ట్ది. ఎగ్జిస్ట్ ఆర్డర్ 3, రిజల్టెంట్ ఈ ఆర్డర్ అంతా 3 into 3 చేసేద్దాం. ఏ డాట్ బి చేద్దామా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1 7 5 4 2 6 7 0 4. B 9 2 6 4 0 1 2 7 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకి రోస్ వేయాలి, బికి కాలమ్స్ వేయాలి. అంటే ఫస్ట్లో ఉండే వాటికి రోస్ వేయండి, సెకండ్లో ఉండే వాటికి కాలమ్స్ వేయండి. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఇప్పుడు రిజల్టెంట్కి అయితే నేను డైరెక్టర్గా చేసేస్తున్నాను. చూడండి, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, 3 rows. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఓకే, ఫస్ట్ రో, ఫస్ట్ కాలం, ఫస్ట్ రో, ఫస్ట్ కాలం,
1 9s 9 డైరెక్ట్గా చేసేస్తున్నా. 1 × 9 అని రాయడం లేదు, ఎందుకంటే చోటు సరిపోదు కదా. మీకు ఇప్పుడు వరకు అర్థమైంది అనుకుంటున్నా, అందుకనే డైరెక్టర్గా స్టెప్ కొద్దిగా ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, 1 × 9 7 × 4 7 4s 28 ప్లస్ 5 × 2 5 2 ఇలా. ఇప్పుడు ఇలా ఉంది, ఇది చూపిస్తా ఎందుకు ఎలా అంటే, ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలాగ ఇక్కడ తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది, ఇలాగ ఇక్కడ 1 ఉంది 7 ఉంది 5 ఉంది. 1 చూడండి 1 7 5 1 × 9 9 7 7 4s 28 ఇంకా 5 ఉంది కదా, 5 2s 10. ఇప్పుడు ఈజీగా చెప్పేస్తా చూడండి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు సేమ్ పెన్ కప్ పెట్టేద్దాం. చూడండి 4 2 6 ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో ఇలా పెన్ పెట్టండి. ఫస్ట్ రో సెకండ్ కాలం 1 7 5 1 7 5. ఓకే, 1 7 5 ఉన్నాయి. 1 × 2 2 ప్లస్ 7 × 0 0 ప్లస్ 5 × 7 35. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం సేమ్ 1 7 5 1 1 7 5 1 × 6 6 7 × 1 7 5 × 3 15. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రో కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ రోకి వద్దాం. సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం 4 9s 36 ప్లస్ 2 4s 2 4s 8 ప్లస్ 6 2s 12. ఓకే, నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం 4 2s 8 ప్లస్ 2 0s 0 ప్లస్ 6 7s 42. 4 × 6 24 ప్లస్ 2 × 1 2 ప్లస్ 6 × 3 18. సెకండ్ రో థర్డ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం. ఇప్పుడు థర్డ్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ కాలం 7 × 7 9s 63 ప్లస్ 0 × 4 0 ప్లస్ 4 2s 8. నెక్స్ట్ 7 2s 14 ప్లస్ 0 0s 0 ప్లస్ 4 7s 28. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం 7 6 42 ప్లస్ 0 1s 0 ప్లస్ 4 3s 12. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు యాడ్ చేసేద్దామని 10 ప్లస్ 9 ప్లస్ 28 37 37 ప్లస్ 10 47. 2 ప్లస్ 0 2 2 ప్లస్ 35 37. 6 ప్లస్ 7 13 13 ప్లస్ 15 28. 36 ప్లస్ 12 ప్లస్ 8 20 20 ప్లస్ 36 56. 2 ప్లస్ 42 50. 22 4 ప్లస్ 2 26. ఓకే, 18 ప్లస్ 2 20 20 ప్లస్ 24 44. 63 ప్లస్ 8 71. 14 ప్లస్ 18 42. 42 ప్లస్ 12 54. చూసారుగా ఎంత సింపుల్గా. దీని ఆర్డర్ ఎంత 3 × 3. ఓకే, అలా కొద్దిగా ఎంజాయ్ చేస్తూ చేసేయండి, అయిపోతుంది.
ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం, థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకసారి ఆర్డర్ మల్టిప్లికేషన్ ఇస్తే ఫస్ట్ ఏమేమి చేయాలో ఫస్ట్ స్టెప్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఓకే, ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఇక్కడే డ్రాప్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఎగ్జిస్ట్ అయ్యింది అంటే రిజల్టెంట్ యొక్క ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలి. రిజల్టెంట్ యొక్క ఆర్డర్ ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ ఉన్న మ్యాట్రిక్స్కి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఉన్న మ్యాట్రిక్స్ రో ఇవ్వండి, అంటే ఇనీషియల్గా ఇవ్వండి. ఫస్ట్ ఉన్న వాటికి ఫస్ట్ మ్యాట్రిక్స్కి రో ఇవ్వండి, సెకండ్ మ్యాట్రిక్స్కి కాలం ఇవ్వండి, ఇచ్చేసి మల్టిప్లై చేసేయండి, అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ అయితే తెలుసుకుందాం మల్టిప్లికేషన్ యొక్కవి. ఒకవేళ నోట్ చేసుకుంటారంటే నోట్ చేసుకోండి. ఓకే, ఇందాక మనం రిజల్టెంట్లో ఏం ఫైండ్ అవుట్ చేసాం, ఏబి నాట్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఎగ్జిస్ట్ అయినప్పుడు మాత్రమే చెప్తున్నా. నెక్స్ట్ ప్రాపర్టీ ఏబి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బీసీ. ఫస్ట్ ఏబిని మల్టిప్లై చేసి సితో మల్టిప్లై చేస్తే ఇఫ్ ఎగ్జిస్ట్ అయితే మాత్రమే ఏబి ఫస్ట్ మల్టిప్లై చేసి మళ్ళీ ఏబి ప్రోడక్ట్ వచ్చే రిజల్టెంట్ని సితో మల్టిప్లై చేసిన, లేకపోతే బీసీని ఫస్ట్ మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని ఏతో మల్టిప్లై చేసిన, వచ్చేది మాత్రం వాల్యూ రెండు ఈక్వల్. ఎప్పుడు ఇఫ్ ఎగ్జిస్ట్ అయితే మాత్రమే. నెక్స్ట్ ఏ ఇంటూ ఐ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ చూద్దాం, సేమ్ ఆర్డర్. ఐ ఈజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఐఏ. ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 4 5 3 2. ఐ కూడా సేమ్ ఆర్డర్ అయ్యింది 1 0 0 1. ఓకే, 2 ఇంటూ 2 ఈ వాల్యూ ఈక్వల్ కాబట్టి ఎగ్జిస్ట్ అవుతాయి. నెక్స్ట్ 4 ఫస్ట్ రో ఫస్ట్ కాలం, 4 ఇంటూ 1 4 ప్లస్ 5 ఇంటూ 0 4 ప్లస్ 0 ఏ డాట్ బి మీన్స్ ఏ హియర్ ఐ, బి అనేది ఐ కదా. ఓకే, ఏ ఇంటూ ఐ. నెక్స్ట్ 4 ఇంటూ 0 ప్లస్ 5 ఇంటూ 1 0 ప్లస్ 5, 3 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 0 3 ప్లస్ 0, 3 ఇంటూ 0 0 ప్లస్ 2 ఇంటూ 1 2, 4 5 3 2 ఏ. కాబట్టి ఏ ఇంటూ ఐ చేసిన ఐ ఇంటూ ఏ చేసిన ఏ అన్నీ కూడా ఎగ్జిస్ట్ అయినప్పుడు. ఇన్ ద సేమ్ వే ఏ ఇంటూ 0 అంటే 0 అనేది నల్ మ్యాట్రిక్స్. ఓకే, 0 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఒకసారి మీరు ట్రై చేయండి దీన్ని, ఇది నేనైతే ఎగ్జాంపుల్ ఇవ్వట్లేదు, సేమ్ తీసుకోండి. 0 ఈజ్ ఈక్వల్ టు 0 0 0 0. నేనే ట్రై చేసేస్తున్నా. 4 ఇంటూ 0 0, 5 ఇంటూ 0 0, ఏ డాట్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 0. నెక్స్ట్ 4 ఇంటూ 0 0, 5 ఇంటూ 0 0 0 ప్లస్ 0. నెక్స్ట్ 3 ఇంటూ 0 ప్లస్ 0, 3 ఇంటూ 0 0, 2 ఇంటూ 0 0 0 ప్లస్ 0. సేమ్ 3 ఇంటూ 0
ప్లస్ 2 ఇంటూ 0 వచ్చింది ఏంటి 0 0 0 0. ఓకే, అర్థమైంది కదా. అదే విధంగా AB ఈక్వల్ టు 0 అయ్యింది అంటే నీడ్ నాట్ A ఈజ్ ఈక్వల్ టు G ఆర్ B ఈజ్ ఈక్వల్ టు 0. సపోజ్ 5x ఈజ్ ఈక్వల్ టు 0 అనేసి వచ్చిందంటే x అనేది 0 అని చెప్పగలం. ఓకే, ఇదే విధంగా AB ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ అయినా బి అయినా 0 అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, A ఈజ్ ఈక్వల్ టు 0 0 -5 3, B ఈజ్ ఈక్వల్ టు 0 0 4 2. మీరు ఏ డాట్ బి చేశారంటే దాని వాల్యూ 0 వస్తుంది, నల్ మ్యాట్రిక్స్. అర్థమైందా. ఏబి 0 అయ్యాయి అంటే ఇక్కడ చూసారా, ఏ 0 కాదు, 0 మ్యాట్రిక్స్ కాదు, బి 0 మ్యాట్రిక్స్ కాదు, కానీ ఏ డాట్ బి ప్రోడక్ట్ మాత్రం 0 వచ్చింది. మీకు అర్థమవుతుందా. నెక్స్ట్ 5th వన్, ఏ స్క్వేర్ అంటే ఏ డాట్ ఏ క్యూబ్ అంటే ఏ డాట్ ఏ. ఇదే విధంగా ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m అంటే ఎలా రాస్తాం, ఏ ఇంటూ m టైమ్స్. అదే ఏ పవర్ n అంటే ఏ డాట్ ఏ అంటే ఇంటూ n టైమ్స్. ఏమవుతుంది, ఏ పవర్ m ప్లస్ n టైమ్స్ అవుతుంది. ఓకే, ఇది ఏ పవర్ m డాట్ ఏ పవర్ n అంటే ఏ పవర్ m ప్లస్ ఏ పవర్ n. ఓకే, ఇందులో ఇంకొకటి, ఏవైనా మ్యాట్రిక్స్ని యాడ్ చేయగలం, సబ్ట్రాక్ట్ చేయగలం, మల్టిప్లై చేయగలం, కానీ ఈ నెంబర్స్ని డివైడ్ చేసినట్టు 6 డివిజిబుల్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 ఆ విధంగా మ్యాట్రిక్స్ని అయితే డివిజిబుల్ చేయం. ఓకే, అర్థం చేసుకోండి. ఎక్కడైనా ఏ అనేది ఒక మ్యాట్రిక్స్, బి అనేది ఒక మ్యాట్రిక్స్, ఏ బై బి అసలు ఉండదు, మ్యాట్రిక్స్ని డివిజిబుల్ చెయ్యము. ఓకే, ఈ వీడియో మీకు మల్టిప్లికేషన్ అనేది అర్థమైందనేసి అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మల్టిప్లికేషన్కి ఒక ట్రిక్ చెప్తా. ఆ ట్రిక్ ద్వారా చాలా ఈజీగా మనం మల్టిప్లికేషన్ చేసేయవచ్చు ఏవైనా మ్యాట్రిక్స్కి. ఓకే, ఈ వీడియోలో ఏవైనా కొత్తగా నేర్చుకున్నారనేసి అనుకుంటా. ఏమైనా ఇన్ఫర్మేటివ్గా వీడియో అనిపించిందంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మ్యాథ్స్ బై తేజ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాం.